నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏమేమి అనుకూలతలు ఉన్నాయి, లేదా ఎటువంటి పరిహారాలైనా కావాల్సినట్లయితే ఏమేం చేయాలి అనే విషయాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస్ శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ. నమస్కారం గురుగారు. నమస్కారం. మరి ఈ వారం గురుగారు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉన్న రాశులన్నిటిలోకి అసలు వాళ్ళకి ఎలా ఉండబోతోంది, ఎటువంటి అంటే ఏ వృత్తుల్లో అనుకూలుతున్నాయి, లేదా ఏదైనా పరిహారాలు ఉంటే అవన్నీ మాకు చక్కగా వివరిస్తారనుకుంటున్నాము. అలాగే మేషరాశి, ముందుగా మేషరాశి గురించి మనకు తెలియజేసుకుందాం. తప్పనిసరిగా యా మూలం సచరాచరస్య జగత పుంస పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సదిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. ఈ వారం మేషరాశి వారికి వ్యయంలో శని శుక్ర సంచారాలతో ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వాహన విషయంలో జాగ్రత్తలు అవసరం. అట్లానే ఆర్థిక లావాదేవీలు, ఇచ్చిపుచ్చుకునేటటువంటి వ్యవహారంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కొంత వ్యయ ప్రయాసలకి గురి కావాల్సి వస్తుంది. ఆచితూచి అడుగు వేయవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంత వీరు జాగ్రత్తగా ఉండటం అనేది ఈ వారము సైలెంట్గా అవసరము ఉన్నంత వరకే మేరకు మాత్రమే స్పందించి మాత్రం ఉత్తమం. అవసరం లేని వాటికి కూడా జోక్యం చేసుకొని కనుక స్పందించినట్లయితే ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు తప్పనిసరిగా గోచరిస్తాయి. ఆర్థికంగా డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా పనులు చేసే ముందు ఆలోచించడం చాలా అవసరం. అలాగే అంటే వాహనాలు అన్నారు గురుగారు, వాహనాలంటే ప్రయాణం, దీర్ఘ ప్రయాణాలు అంటే దూర ప్రయాణాల్లో కానీ కొంచెం జాగ్రత్త, లేదా సొంతగా వాహనాన్ని నడిపేటటువంటి విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. సో ఏదైనప్పటికీ మేషరాశి వారు ఈ వారం కాస్త ఆర్థికంగా కానీ వాహనాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే నెక్స్ట్ వాయిదా వేసుకోవడం మంచిది. అట్లానే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయటం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. అట్లానే దుర్గా సప్తశలోకి చదువుకున్నట్లయితే కొంతవరకు వీరికి ఉపశమనం కలిగే అవకాశం ఉంది. కానీ ఎంతేమైనా కాస్త జాగ్రత్త అయితే అవసరం. తప్పనిసరిగా కొంత జాగ్రత్తలు అనేవి అవసరం. అలాగే తదుపరి మరి వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురుగారు? వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారం అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలానే ఆర్థిక లావాదేవీలలో బాగా అనుకూలతలు ఏర్పడేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. అట్లానే మృష్టాన్న భోజనం అంటే సమయానికి, అంటే ఆహారపు అలవాట్లలో మార్పులు వలన ఆరోగ్యపరమైనటువంటి కొన్ని ఇబ్బందులకి గురి కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆహార విషయంలో జాగ్రత్తలు అవసరం. కొంత నియమాన్ని పాటించుకోవాలి. అది సరైన సమయానికి చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా వినోదాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత మేరకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ వారం ఈ రాశి. ఏమైనా వృత్తుల వారికి కూడా ఏదైనా పనులు కావాలంటే మొదలు పెట్టుకోవచ్చు అండి. ప్రత్యేకమైనటువంటి పనులు కానీ జనరల్గా మొదలు పెట్టుకునేటువంటి పనులు ఏవైనా చేసుకోవచ్చు. కానీ కొత్త పనులు కాదు, కానీ మామూలుగా కామన్గా ఉండేటువంటి పనులు ఏవైనటువంటివి చేసుకోవచ్చు. వాటికి ఎటువంటి అభ్యంతరం లేదు. మరి ఏమైనా దేవతారాధన చేయటం, ప్రత్యేకమైన దేవతారాధన ఏమి లేదు. నిత్యం వారు చేసుకునేటటువంటి దైవారాధన చేసుకుంటే క్రమం తప్పకుండా సరిపోతుంది. లేదా ఈశ్వరాలయాలను కానీ విష్ణు ఆలయాలను కానీ దర్శించినట్లయితే
మంచి శ్రేష్టం. ప్రతిరోజు కూడా దర్శనం చేసుకొని కనుక వారి వారి పనుల్లో నిమగ్నం అయినట్లయితే మంచి. సరే, అది ఉదయం కుదరని పక్షంలో సాయంత్రం పూట అయినా సరే ప్రతినిత్యము కూడా రోజు ఈ 2 దేవాలయాలు కానీ ఆలయాలు, లేదా ఒకరోజు ఇది ఒకరోజు ఇంకొక దేవాలయాన్ని కానీ దగ్గరలో ఉన్నటువంటివి వారికి నివాసానికి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలు ఏ ఉంటే వాటిని చూసుకొని సందర్శించినట్లయితే శ్రేష్టం. సరే గురుగారు, అలాగే ఇంకా తదుపరి మరి మిథున రాశి వారికి మరి ఈ వారం ఎలా ఉండబోతుంది అంటారు? మిథున రాశి, మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా నైపుణ్యం కలిగి ఉంటారు వీరు. అట్లానే సమయపాలన బాగా పాటిస్తారు. స్వబుద్ధితో చేసేటటువంటి పనులు వీరికి కలిసి వస్తాయి. భవిష్యత్ కార్యాచరణ నిమిత్తమై వీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. అట్లానే తలపెట్టేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా వీరికి సంపూర్ణంగా నెరవేరేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల విషయాల్లో కూడా అనుకూలతలు బాగానే ఉన్నాయి. కాబట్టి వీరికి ఈ వారం అంతా అన్ని రంగాల్లో వరకు బాగా ఉంది. విద్యార్థుల్లో ర్యాంకులు సాధిస్తారు. విద్యలో ముందుకు సాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని రకాలుగా అన్ని కొత్త పనులు మొదలు పెట్టుకోవచ్చు చక్కగా. కాబట్టి అన్ని రకాలుగా అన్ని విధాలుగా అనుకూలతలు బాగున్నాయి. కాబట్టి ఈ వారం వాళ్ళు ఏది చేయాలనుకున్నప్పటికీ ముందుకెళ్ళొచ్చు, వెళ్ళవచ్చు. సరే గురుగారు, ఇంకా కర్కాటక రాశి వారికి మరి ఈ వారం ఎలా ఉండబోతుంది గురుగారు? కర్కాటక రాశి, ఈ రాశి వారులకు కుజుడు జన్మ సంచారం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు కొంత ఇబ్బందులు నెలకొంటాయి. వీరు కూడా వాహన విషయాల్లో జాగ్రత్తలు వహించటం అవసరము. శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం అనేది మంచిది, శ్రేష్టం. చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్త పడాలి. అట్లానే వీరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలని దర్శిస్తారు. కొంచెం చిన్నపాటి మిత్రత్వంలో శత్రుత్వాన్ని కొని తెచ్చుకునేటటువంటి పరిస్థితులు కూడా కొంత గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరమైన విషయంలో కొంత జాగ్రత్తలు అవసరం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా శ్రేష్టం. భుజంగ స్తోత్రం కానివ్వండి, ఏదైనా సుబ్రహ్మణ్యాన్ని స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్రాలను కనుక పఠించినట్లయితే ఈ ఇబ్బందుల నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి, చర్మ సంబంధమైనటువంటి దోషాలకు సంబంధించి తప్పించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అవసరం. అలాగే ప్రయాణాలు కూడా ఒకవేళ వేయగలిగితే వాయిదా వేసుకోవాలి. దూర ప్రయాణాలు అనేటటువంటి వాయిదా వేసుకోవటం అనేది మంచిది. ఏమైనా ముఖ్యమైన పనులు ఉంటే వాటిని కూడా కొంచెం వాయిదా వేసుకోవటం మంచిది. మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అంతే, మిత్రులతో ఆచితూచి వ్యవహరించడం అవసరం. ఏదేమైనా కాస్త జాగ్రత్తలు పాటిస్తే పర్వాలేదు. ఓకే గురుగారు, నెక్స్ట్ ఇంకా మనకి తదుపరి సింహరాశి గురించి తెలియజేస్తారా? సింహరాశి, సింహరాశి వారికి ఈ వారం కూడా శుక్రుడు, శని, రాహు అష్టమ స్థానంలోనే సంచారం జరుగుతూ ఉన్నది. కాబట్టి అనుకూలతలు పెద్దగా ఉండవు. ఈ సింహరాశి వారికి ఈ వారం కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆహారపు అలవాట్లలో మార్చుకోవాలి. సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి, అవి పాటించాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా నాలుక నదుపులో పెట్టుకోవాలి. మాట్లాడినట్లయితే మంచిది. చిన్న చిన్న వైరాలు, బంధువులతో, మిత్రులతో కొంత శత్రుత్వం ఉండేటువంటి అవకాశం ఉన్నది. వీరు ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు చేయటం, అదేవిధంగా దుర్గా సప్తశ్లోకి చదువుకున్నట్లయితే రోజుకు 9 సార్లు చొప్పున. అంతేకాకుండా అవకాశం ఉండి వారు నిత్యము ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కానీ లేదా అమ్మవారి దేవాలయాన్ని కనుక దర్శించుకున్నట్లయితే కాస్త ఉపశమనం కలుగుతుంది.
అంతేకాకుండా మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం కూడా చేయించుకున్నట్లయితే మంచిది. కాకపోతే ఏదేమైనప్పటికీ కాస్త ఆర్థిక విషయాల్లో ఆర్థిక విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ అలాగే మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కాస్త జాగ్రత్త అయితే ఈ విషయాల్లో గనక జాగ్రత్తలు వహించినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సరే గురుగారు, ఇంకా తదుపరి మరి కన్యా రాశి వారికి మరి ఈ వారం ఎలా ఉండబోతుంది అంటారు? కన్యా రాశి, కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారము మీ ప్రమేయం లేకుండా, అంటే వీరి ప్రమేయం లేకుండానే వీళ్ళకి నిందలు వచ్చి పడతాయి. నీలాప నిందలు అంటే ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఏదో మాట్లాడాడు, ఈ ముగ్గురులో వీళ్ళు కూడా ఒకరున్నారు, ఈ విషయాన్ని వీళ్ళే చెప్పారనేటటువంటి సంకేతాలు అవతల వాళ్ళకి వెళ్ళిపోవటం, తద్వారా నువ్వు శత్రుత్వంగా తయారవటం. అందువల్ల జాగ్రత్త అవసరం. ఏదైనా ఒక గోప్య విషయం, ఇద్దరు వ్యక్తులు గోప్య విషయాన్ని చర్చించుకుంటూ ఉంటే అటువంటి విషయానికి మనము వెళ్ళి నిలబడటం, వినటం అనేది తప్పు. వినకుండా ఉండటం అనేది, అటువంటి విషయంలో పాల్గొనకుండా ఉండటం అనేది మంచిది. ఒకవేళ అలా ఉండటం చేత వీరికి లేనిపోని కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే. కాబట్టి జాగ్రత్తలు అవసరం. వ్యాపార లావాదేవీల్లో కూడా కొత్తగా కానీ అదనంగా పెట్టుబడి పెట్టినటువంటి వ్యాపారాన్ని చేయకూడదు, వాయిదా వేసుకోవాలి. ఉన్న వ్యాపారాన్ని ఏ విధంగా అయితే ఉంది దాన్ని అలా కొనసాగించడం మంచిది. అదేవిధంగా ఉద్యోగస్తుల్లో కూడా ప్రమోషన్ విషయంలో మాత్రం ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా అంత అనుకూలతంగా కనిపించట్లేదు. కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరం. అలాగే ముఖ్యమైన పనులు ఉన్నట్లయితే కొంచెం వాయిదా వేసుకుంటే మంచిది. మరి ఏమైనా పరిహారాలు ఏమైనా ఉన్నాయి? ప్రత్యేకమైనటువంటి పరిహారాలు కనుక ఈ రాశి వారికి తీసుకున్నట్లయితే వీరికి అభిషేకం, అంటే శివునికి మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకాన్ని కనుక ఆచరించినట్లయితే కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా గణపతి ఆరాధన కూడా మంచిది. విఘ్నాలు ఏమైనా ఉన్నట్లయితే తొలగిపోతాయి. సరే గురుగారు, ఏదేమైనప్పటికీ కాస్త ఈ వారం జాగ్రత్తలు అవసరం. మాట్లాడేటప్పుడైనా ఎక్కడైనా ఉండేటప్పుడు జాగ్రత్తలు అనేటటువంటిది వీరికి అవసరం. ఇంకా తదుపరి మరి తులారాశి వారికి మరి ఈ వారం ఎలా ఉండబోతుంది అంటారు? తులారాశి, ఈ రాశి వారు గనక చూసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా వీరికి వాహన ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. అంతర్గత శత్రువులు, బాహ్య శత్రువులు కూడా వృద్ధి చెందేటటువంటి సమయము కాబట్టి మాటని వీరు కూడా అదుపులో ఉంచుకోవటం అనేది చాలా మంచిది. చికాకులు కలుగుతాయి. అట్లానే ప్రయాణాల్లో బాగా జాగ్రత్తలు అవసరం. భాగస్వామ్యంలో వీరు జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. భాగస్వామ్యుల విషయంలో, లావాదేవీల విషయాలలో, ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయాల్లో, వ్యవహారాలలో జాగ్రత్తలు అవసరం. అది కనుక తీసుకున్నట్లయితే వీరు రుణపడి ఉంటారు అవతల వారికి. అందుకని కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరము. దీనికి దుర్గాదేవి పూజ, దుర్గా స్తోత్రం, దుర్గాదేవిని అమ్మవారిని సందర్శించటం చేసినట్లయితే తత్సంబంధమైనటువంటి అంతర్గత బాహ్య శత్రువులు అనేటువంటి లేకుండా శత్రువులు కూడా మిత్రులయ్యి అనుకూలతలు ఏర్పడేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కాస్త మాట్లాడేటప్పుడు జాగ్రత్త, అలాగే ఆర్థికపరమైన కాస్త భాగస్వామి విషయంలో అయినా కాస్త జాగ్రత్త అవసరం అంటారు. సరే గురుగారు, ఇంకా తదుపరి మరి వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉంటుందంటారు? వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారం చేయు ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో అనుకూలతలు ఏర్పడతాయి. అదేవిధంగా స్థానచలనం కూడా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారాల్లో కూడా మార్పు చెంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించటం కానీ లేదా ఉన్న వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయటం కానీ జరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అట్లానే సమాజంలో వీరికి గౌరవ మన్ననలు పొందేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మాటకు
వీరి మాటకు విలువలు ఇస్తారు, కుటుంబంలో సంతోషంగా గడుపుతారు, శుభకార్యంలో పాలు పంచుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి విశేష పూజలు కూడా వీరు ఏమి చేయవలసిన అవసరం లేదు. నిత్యం వీరు చేసుకునేటటువంటి దైవారాధన, ఇష్టదైవాన్ని ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తూ ఉన్నట్లయితే సరిపోతుంది. అన్ని అనుకూలంగా ఉంది విధాల ఈ వారం వీరికి అనుకూలంగానే ఉంది కాబట్టి ఏ ఏ వృత్తుల పంటలు వారైనా పెట్టినా కానీ తప్పనిసరిగా నెరవేరుతాయి. ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అన్ని రకాల వృత్తులకు కూడా కలిసి వచ్చే కలిసి అవకాశం వస్తుంది, ఉంది కలిసి వస్తుంది. కాబట్టి మనకి ఏమైనా పనులు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వారం చేయడం వల్ల కాస్త ఇంకా మంచి పురోగతి వచ్చే అవకాశాలు. ఇంకా తదుపరి మరి ధనుస్సు రాశి వారికి ఎలా ఉంది గురుగారు ఈ వారం? ధనస్సు రాశి. ధనస్సు రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం చతుర్థ స్థానంలో అనుకున్నట్టు రాహు, శని, శుక్రగ్రహ సంచారం చేత అవమానాలు, అట్లమైన ఇతరుల యొక్క ఆగ్రహానికి గురి కావటం, తనకు తానుగా ఆకస్మికంగా అనుకోకుండా ఆవేశాన్ని కొని తెచ్చుకోవటం అంత మంచి పని కాదు. అటువంటి పరిస్థితులు వీళ్ళకి నెలకొనేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తలు అవసరం. అదేవిధంగా శాంతియుతంగా మాట్లాడటం, సమన్వయం చేసుకొని మాట్లాడటం, తగ్గి ఉండటం అనేటటువంటి మంచిది. అట్లా లేని ఎడల వీరికి కొంత ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ముఖ్యంగా బంధువులతో, మిత్రులతో జాగ్రత్తలు చాలా అవసరం. మాట్లాడేటప్పుడు చాలా అవసరం. జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. విద్యార్థులు కొద్దిగా గట్టిగా కృషి చేస్తే కానీ వీరికి ఫలితాలు లభించవు. శ్రమ తప్పదు, కృషి చేయవలసిందే. అది ఆర్థికపరమైన విధుల్లో మాత్రం అవి మందకొడిగా సాగుతాయి. అవి చురుకుగా అయితే ఏమీ లేవు. కాబట్టి ఏదేమైనా ఈ వారం కాస్త జాగ్రత్తలు వహిస్తూ ఉండడం అయితే అవసరం. మరి ఈ వ్యాపారాల్లో అపర ధాన్యాలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులకి కొంత అనుకూలంగా ఉంది. మరి ఏమైనా పరిహారాలు కానీ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు ఏమీ లేవు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. నిత్యం వారు చేసుకునే ఇష్టదైవాన్ని ఆరాధన చేస్తే సరిపోతుంది. ఓకే, సరే గురుగారు. ఏదేమైనప్పటికీ ధనుసు రాశి వారు కాస్త జాగ్రత్త వహించడం అయితే అవసరం. తదుపరి మరి మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురుగారు? మకర రాశి. మకర రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కొంత ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లనే వాహన సంబంధించినటువంటి ప్రయాణ విషయాల్లో జాగ్రత్త. వాహనాలను తోలేటప్పుడు కానివ్వండి కొద్దిగా జాగ్రత్తలు అవసరం. దూర ప్రయాణాలు తగ్గించుకోవటం మంచిది. అట్లానే వీరికి భాగస్వామ్యం, ఈ సమయంలో భాగస్వామ్యం అనేది కలుసుకోవట్లేదు. భాగస్వామ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అట్లానే వీరు ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు అనేటువంటివి అవసరం. అందులో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నారనుకోండి, లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోవాల్సిందే. కాబట్టి జాగ్రత్తలు అవసరము. మృష్టాన్న భోజనం అంటే సమయానికి భోజనం చేయటం ఆలోచన చేస్తారు, ఆలోచన చేయకూడదు. రాజకీయ వ్యవహారాల్లో తిరుగుతూ ఉంటారు. కానీ శ్రమే కానీ అనుకున్నంత ఆశించినంత ఫలితం ఉండదు. కాబట్టి రాజకీయ నాయకులకి మాత్రం బాగా అనుకూలంగా ఉంటుంది. వారికి మిగతా వృత్తితో పోల్చుకుంటే రాజకీయ నాయకులకు మాత్రం బాగా అనుకూలమైనటువంటి వారం అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ సరే, రాజకీయ నాయకులకి వృద్ధి చెందే అవకాశం ఉంది, కానీ మిగతా వాళ్ళు కాస్త ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో తక్కువగా కాస్త జాగ్రత్తలు అవసరం. ఇంకా తదుపరి మరి కుంభరాశి వారికి మరి ఈ వారం ఎలా ఉండబోతుంది అంటారు? కుంభరాశి వారికి కుంభరాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అట్లానే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలని దర్శిస్తారు. అందరి సహకారాలన్నీ కూడా వీరికి అందుతాయి. అట్లానే ఆర్థిక లావాదేవీలు కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి. చేయు వృత్తి వ్యాపారాల్లో లాభీయంగా ఉంటుంది. సంతాన సౌఖ్యం,
సంతానం వల్ల కలుసుబాటు, కుటుంబంలో సౌఖ్యము, అన్ని రకాలుగా ఈ వారం ఈ రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటిది చెప్పవచ్చు. అంటే ఒకవేళ ఏమైనా పనులు మొదలు పెట్టాలంటే కూడా ఆర్థికపరమైన విద్య, ఉద్యోగ, వ్యాపారాలు ప్రత్యేకమైనటువంటి వాటికి అవి ఈ వారమే కాకుండా పూర్తి స్థాయిలో జాతక పరిశీలన చేసి మాత్రమే చెప్పగలం. దీనికి చూడాలి. ఇది తాత్కాలికంగా ఈ వారం వరకు మాత్రమే ఉండేటటువంటిది. అంటే మిగిలిన వాటి పరంగా కాకుండా, అంటే అంత అనుకూలంగా 100% బాగా ఉన్నటువంటి సమయం ఏమీ కాదు రాశి వారికి. గతంలో కానీ ఇతర రాశులతో కూడా పోల్చుకుంటే కొంత శ్రేయోదాయకంగా ఉన్నటువంటిది మాత్రమే, కానీ స్థిరమైనటువంటి కొత్త పనులు ప్రారంభం చేయటానికి మాత్రం కాదు. అది ఎవరికి వాళ్ళకి అది విధిగా చూసుకోవాల్సింది. ప్రస్తుతం మాత్రం సామాన్యంగా మాత్రం కొంత అనుకూలతలు అయితే ఉన్నాయి, కనిపిస్తున్నాయి. కాబట్టి జనరల్గా నిత్యము చేసేటటువంటి పనుల్లో కానివ్వండి, ఆటంకములు కలగకుండా ముందుకు సాగేటటువంటి పరిస్థితులు నెలకొంటాయి. ఏదేమైనప్పటికీ కాస్త బాగానే ఉన్నట్టు అనుకూలంగా. ఇంకా తదుపరి మరి చివరి రాశి అయినటువంటి మీన రాశికి సంబంధించిన వారి రాశులకు సంబంధించిన వారికి ఎలా ఉంటుంది ఈ వారం అని వివరిస్తారా? మీనరాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి ప్రతి పనిలో కూడా జాప్యము, తలపెట్టిన కార్యక్రమాలు ఏదైనా సరే ఆలస్యంగా ఉంటుంది, బద్ధకము, సమయపాలన పాటించకపోవటము, కోపం తెచ్చుకోవటం ప్రతి విషయానికి, ఇతరులు చెప్పేటటువంటి మంచిని గ్రహించే స్థితిలో ఉండరు, చెప్పేటటువంటి మంచిని కూడా చెడుగానే చిత్రీకరించుకుంటారు వారికి వారే, మిస్అండర్స్టాండింగ్ అంటాం. ఇటువంటి స్థితిలో వీళ్ళు భ్రాంతిలో ఉంటారని చెప్పవచ్చు. కాబట్టి గురువు ద్వారా, తల్లిదండ్రుల ద్వారా సలహాలు, సంప్రదింపులు చేసి ముందుకు సాగినట్లయితే వారికి ఆ ఇబ్బందుల నుంచి తప్పిపోయి అన్ని రకాలుగా వారికి అనుకూలతలు అనేవి తప్పనిసరిగా ఏర్పడతాయి. కాబట్టి మానసిక ఒత్తిడి ఉంటుంది, ఆరోగ్య సమస్య ఉంటుంది, కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి వీరు దుర్గాదేవి ఆరాధన, అట్లనే శివునికి మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం కనుక ఒకసారి చేయించినట్లయితే కొంత మానసిక ప్రశాంతత కలుగుతుంది, కొంత ఉపశమనం అయితే కలుగుతుంది. పనుల్లో ఏ పనుల్లో అయినా సరే, వృత్తులలో కానీ కొంత ఉపశమనం అనేది కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు అవసరం. అయితే గురువు గారు, మరి మీనరాశుల వాళ్ళు, కొన్ని వృత్తులకు సంబంధించిన వాళ్ళు మరి ఏమైనా పనులు కానీ లేదా ఆర్థిక లావాదేవీలు కానీ ఉంటే మరి వాటిని మొదలు పెట్టుకోవచ్చు అంటారా? సినీ ఫీల్డ్, ఫోటోగ్రఫీ వాళ్ళకి జాగ్రత్తలు అవసరం. అట్లానే ఇనుము సంబంధించినటువంటి వాటిలో రా మెటీరియల్ అంటే దేనికి సంబంధించిన అంటే అవి మనం కంకర, స్లాబ్కు వాడే కంకర, శాండ్, ఇసుక, ఇటువంటి వాటికి సంబంధించిన వ్యాపారస్తులు చేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు అవసరం తీసుకుని వీరికి వారు నష్టపోయే అవకాశం. విద్యలో అనుకూలతలు ఉన్నాయి, సహజంగానే ముందుకు సాగుతూ ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. కానీ వీరికి మాత్రం ఈ వ్యాపారస్తులు కొద్దిగా అనుకూలంగా జాగ్రత్తలు తీసుకోవటం, అది ఫోటోగ్రఫీ, సినీ ఫీల్డ్ వారికి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అది చెప్పినట్లుగా మీరు దుర్గాదేవికి కొంత భ్రాంతి చెందే అవకాశం ఉంది. అది కాబట్టి భ్రాంతిలో భ్రమపట్టమే, కాబట్టి అది నిజం కాదు. ఏదో నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం వాయిదా వేసుకోవటం అనేది మంచిది ఈ వారం కాకుండా. కాస్త జాగ్రత్త అవసరం. అలాగే దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాలు చదువుకుంటే కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉంది. గురుగారు, చాలా చక్కగా ఈ వారం మరి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉండే రాశుల వారందరికీ ఎలా ఉండబోతోంది, సో ఎటువంటి వృత్తుల వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది, ఏమేమి అనుకూలతలు ఉన్నాయి అనే విషయాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదా, మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి సంబంధించిన
అంటే ఫలితాలు ఎలా ఉంటాయి, లేదా అనుకూలతున్నాయా, ప్రతికూలతున్నాయా, లేదా ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే పరిహారాలు కానీ, దేవతలకు సంబంధించిన స్తోత్రాలు కానీ ఏమేమైతే పాటించాలని గురువుగారు చెప్పారో అవన్నీ పాటించుకుంటూ కాస్త జాగ్రత్త వహిస్తూ అయితే ఉండడం అయితే ఖచ్చితంగా అవసరం అండి. సో అందరూ గురువుగారు చెప్పినట్లుగా విని మీ రాశులకు సంబంధించిన అన్ని పరిహారాలు కానీ ఇవి కానీ చేసుకొని కాస్త జాగ్రత్త పాటిస్తూ మీ వృత్తుల్లో కానీ వీటిలో కానీ ముందుకెళ్ళడం వల్ల అయితే ఖచ్చితంగా మంచి అయితే జరుగుతుంది. సో ఇది ఇవాల్టి వార ఫలాలు కార్యక్రమం. నమస్కారం.